బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఏలూరు కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ కొత్త గేట్ల నిర్మాణ పనులను సీఎం ప్రారంభించనున్నారు. 117 పాత వరద గేట్లను మార్చి వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చుననున్నారు. కొత్త గేట్లు పనుల కోసం 152 కోట్ల 95 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక పిచ్చుకలంకలో రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం పరిశీలించనున్నారు. ప్రధాన డ్యాం, విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను పర్యవేక్షించనున్నారు. అనంతరం అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షిస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఏలూరు కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ కొత్త గేట్ల నిర్మాణ పనులను సీఎం ప్రారంభించనున్నారు. 117 పాత వరద గేట్లను మార్చి వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చుంచనున్నారు. కొత్త గేట్లు పనుల కోసం 152 కోట్ల 95 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక పిచ్చుకలంకలో రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం పరిశీలిస్తారు. ప్రధాన డ్యాం, విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను పర్యవేక్షించనున్నారు. అనంతరం అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షిస్తారు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి. చైతన్య, చెప్పండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఏలూరు కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ కొత్త గేట్ల నిర్మాణ పనులను సీఎం ప్రారంభించనున్నారు. 117 పాత వరద గేట్లను మార్చి వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చుంచనున్నారు. కొత్త గేట్లు పనుల కోసం 152 కోట్ల 95 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక పిచ్చుకలంకలో రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం పరిశీలిస్తారు. ప్రధాన డ్యాం, విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను పర్యవేక్షిస్తారు. అనంతరం అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షిస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అలాగే ఏలూరు జిల్లాలో కూడా పర్యటించనున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి సార్ ఆర్దర్ కాటన్ ధవళేశ్వరి బ్యారేజ్ గేట్లు దాన్ని ఆ పనులను అయితే పర్యవేక్షించున్నారు. అలాగే ఏలూరు జిల్లాకు సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ పనులు కూడా పరిశీలించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఉండవల్లి తన నివాసం నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే బయలుదేరతారు. ఉదయం 11:25 సార్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకైతే చేరుకుంటారు. అదే సమయంలో అక్కడ ఉన్న బ్యారేజ్ ఆ పనులు ఏదైతే ఉన్నాయో గేట్లు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఆ గేట్లు సంబంధించి ఆ పనులన్నింటినీ కూడా పరిశీలిస్తారు. అనంతరం అక్కడ ఉన్న ఏదైతే గేట్లు దెబ్బతిన్న గేట్లు ఉన్నాయో ఆ గేట్లన్నింటినీ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కొత్త అన్ని కూడా వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మొత్తం అంతా కూడా పరిశీలించనున్నాడు. దెబ్బతిన్న 117 గేట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నందుకు మొత్తం ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది. మొదటిగా 152.95 కోట్ల వ్యయంతో 117 గేట్లను కూడా అక్కడ మొత్తం ఆ పాత ఏదైతే ఉన్నాయో పాత ప్లేస్ లో కూడా కొత్త అన్ని కూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. పార్ట్ 1 కింద అంటే ప్రస్తుతం షెడ్యూల్ 1 లో 130.42 కోట్లతో అయితే తెచ్చారు. తర్వాత రెండో షెడ్యూల్ అయితే 22.53 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం మీద ఈ 117 గేట్లను కూడా మార్పు చేసి దెబ్బతిన్నవి లేకపోతే అక్కడ ఏమైతే ఇబ్బందులు ఉన్నాయి గేట్లకు సంబంధించి అంటే ఈ గేట్లన్నీ కూడా ఆ గేట్ల గుండా కూడా వరద నీరు వస్తూ ఉంటుంది. ఆ వరద నీరు గోదావరి వరద నీరు ధవళేశ్వరం నుంచి ఇటు సముద్రంలోకి గోదావరి ఏదైతే
గోదావరి ఉందో గోదావరి నరసాపురం మీదుగా కూడా వరద ఆ సముద్రంలో అయితే కలవనుంది. దీనికి సంబంధించి 12 హెడ్ సూయిజ్ గేట్లు, బాటమ్ టియర్ షట్టర్లు అంటే ఆ గేట్లకి ఏదైతే ఉన్నాయో గేట్లకి సంబంధించి షట్టర్స్ ఉంటాయి. ఆ 12 షట్టర్లను కూడా మార్చే పరిస్థితి అయితే ఉంది. ఆ మరమ్మతులు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి 175 క్రాస్ గేట్లు వాటికి సంబంధించి కొన్ని రబ్బర్ పార్ట్లు కానివ్వండి, అలాగే రైలింగ్స్ కానివ్వండి, బేరింగ్లు కానివ్వండి, అవన్నీ కూడా మార్చే పరిస్థితి అయితే ఉంది. 197 గేట్లు వైర్ పైపులు మార్చేస్తారు. అలాగే సౌండ్ బ్లాస్టింగ్లు, పెయింటింగ్లు వీటిలన్నిటినీ కూడా పరిశీలించి గేట్లు 117 గేట్లు ధవళేశ్వరం బ్యారేజ్ పూర్తిగా మొత్తం ఈ పాత గేట్లు ఏదైతే ఉన్నాయో, షట్టర్లు ఉన్నాయో, ఏదైతే ఐరన్ రోప్స్ ఉన్నాయో మొత్తం ఆ రోప్స్ అన్నిటిని కూడా మొత్తం మీద ఇక 152.97 కోట్ల వ్యయంతో అయితే మొత్తం ఈ 117 గేట్లకు సంబంధించి మరమ్మతులు చేస్తున్నారు. పాడైపోయిన వాటి దగ్గర అయితే కొత్తవి చేసే పరిస్థితి అయితే ఉంది. అనంతరం అక్కడి నుంచి కూడా ఇటు పోలవరానికి అయితే హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అక్కడికి చేరుకున్న తర్వాత మధ్యాహ్నం 1 గంటన్నరకి అక్కడ నుంచి ధవళేశ్వరం దగ్గర నుంచి బయలుదేరి 2 గంటలకు అయితే పోలవరం చేరుకుంటారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనార్థం అక్కడికి వెళ్ళినప్పుడు మొదటిగా హెలికాప్టర్ లో అక్కడ పోలవరం ప్రాజెక్టు ప్రాంతం అంతా కూడా ఏరియల్ వ్యూ చేస్తారు. ఏరియల్ వ్యూ చేసిన తర్వాత అక్కడ నుంచి కూడా ఈసీఆర్ డ్యామ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను అయితే సీఎం చంద్రబాబు అయితే అక్కడ పరిశీలించనున్నారు. తర్వాత హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఏదైతే ఉందో దాని పురోగతి మీద క్షేత్రస్థాయిలో అయితే తనిఖీలు నిర్వహిస్తారు. తర్వాత స్పిల్వే ఇతర నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో నిర్మాణ పనులు కూడా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ప్రాజెక్ట్ అధికారులు, అలాగే ఇరిగేషన్ అధికారులు వారందరూ కూడా దగ్గరుండి మొత్తం ఈ ప్రాజెక్టు పనులన్నింటినీ కూడా పర్యవేక్షించే పరిస్థితి అయితే ఉంది. అనంతరం ప్రాజెక్ట్ లో ఏదైతే పురోగతి ఉందో పురోగతి పైన ఫోటో ఎగ్జిబిషన్, మ్యాప్లను అంటే ఏది ఈసీఆర్ డ్యామ్ ఎక్కడ ఉంటుంది, గ్యాప్ 1 ఎక్కడ ఉంటుంది, వాటర్ ఫ్లో ఎలా అవుతుంది అన్నది కూడా ఈ మ్యాప్స్ అన్నిటిని కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే పరిశీలించనున్నారు. తర్వాత అనంతరం ఈ ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో ఇరిగేషన్ సంబంధించి ఇంజనీర్స్, అలాగే ఈ ప్రాజెక్ట్ ఎవరైతే కడుతున్నారో మెగా సంస్థ ప్రతినిధులతో అయితే కీలకంగా కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తారు. అలాగే ఈ పోలవరం పనులను వేగవంతంగా 2027కి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఆ పనులను ఎలా శరవేగంగా ముందుకు తీసుకెళ్లాలన్నది ఇంజనీర్లతోనూ మెగా సంస్థ ఎవరైతే ఈ ఉద్యోగస్తులు ఉన్నారో అధికారులు ఉన్నారో వారందరితో కూడా పరిశీలించున్నారు. అనంతరం మొత్తం ఈ పరిశీలన అంటే 1 గంటన్నరకు ఏరియల్ వ్యూ చేసిన తర్వాత ప్రతిదీ కూడా గ్యాప్ 1, ఈ గ్యాప్ 2, ఈసీఆర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్, మొత్తం ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు వీటిలన్నింటినీ కూడా స్వయంగా చంద్రబాబు పరిశీలించిన మీదట మొత్తం అన్ని కూడా స్వయంగా వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అనంతరం అక్కడ ఉన్న ఏదైతే హాల్ ఉందో హాల్లో మొత్తం అధికారులతో, కలెక్టర్లతో అంతా కూడా అక్కడ సమీక్ష సమావేశం పెడతారు. అనంతరం అక్కడ నుంచి కూడా అక్కడ ఏం పురోగతుంది ఏంటి ఆ విషయాలు కూడా మీడియా సమావేశం పెట్టే అవకాశం అయితే ఉంది. దీనిపైన ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన, అలాగే కోనసీమ జిల్లా పర్యటన ఉందో పర్యటన నేపథ్యంలో ఇటు ఇరు జిల్లాల ఏలూరు జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్, అలాగే కోనసీమ జిల్లా ఎస్పీ వీరందరూ కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ చైతన్య.